అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవలం 9 నెలల కాలం పోలవరంకు 12,500 కోట్లు ఇచ్చిన, లేదా అమరావతి నిర్మాణం కోసం గతంలో 2,500 కోట్లు ఇవ్వడమే కాకుండా 65,000 కోట్ల పెట్టుబడితో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇవ్వడం జరిగిన, లేదా అమరావతి నుంచి బెంగళూరు దాకా 6 లేన్ హైవే నిర్మాణం చేస్తున్నా, లేదా ఎన్హెచ్ఏ ద్వారా ఇంకొక ప్యారలల్ గా హైవే నిర్మాణం చేస్తున్నా, లేదా అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిన. ఇప్పుడు 70 మీటర్లు మాత్రమే వెడల్పు ఉంటే చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు దాన్ని 140 మీటర్లకు పెంచారు. రాబోయే రోజుల్లో అది పూర్తయిన తర్వాత ఈ రాష్ట్ర నిజంగా ఆర్థిక పరిస్థితి రూపురేఖలు మారిపోతాయనే విషయాన్ని చెప్తున్నాను. ఇవాళ అది కాకుండా అమరావతికి అంత పెద్ద ఎత్తున గతంలో నిధులు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చి అప్పు మాత్రం కేంద్రమే తీర్చుకుంటూ 15,000 కోట్లు ఇవ్వడమే కాకుండా మళ్ళీ 16,000 కోట్లు హడ్కో నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ రుణం ఇచ్చి ఇవాళ అద్భుతమైన ఒక రాజధాని నిర్మించాలనే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఎవరు అడగకపోయినా కూడా 11,500 కోట్లు స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం కోసం, ఆ పునర్వైభవం సాధించడం కోసం దానికి ఇవ్వడం జరిగింది. ఒకే ఒక్క రోజు ప్రధానమంత్రి గారు వచ్చి ఒకే రోజులో 2,10,000 కోట్ల పనులకి 2,10,000 కోట్లకి విశాఖపట్నం నుంచి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఎలా ఉపాధి కోరుకుంటున్నారు, ప్రజలు ఎటువంటి అభివృద్ధి చేరుకుంటారు. ఇప్పుడే చెప్పారు హైవేల గురించి. 3 లక్షల కోట్ల హైవేల నిర్మాణం సాగర్ మాల కింద కానీ భారత్మాల కానీ లేదా ఎన్హెచ్ఏల దగ్గర నుంచి లేదా మోర్టు నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. 83,000 కోట్లు రైల్వేల పనులు మొదలు జరుగుతున్నాయి. చిన్న ఉదాహరణ చెప్పాలి నేను. ఎర్రగుంట నంద్యాల కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నింది పివి నరసింహారావు గారు నంద్యాల ప్రాతినిధ్యం వచ్చేవారు, వైఎస్ రాజశేఖర గారు కడప ప్రాతినిధ్యం ఇచ్చేవారు. కానీ ఏనాడు కూడా ఎర్రగుంట్ల నంద్యాల రైల్వే లైన్ పూర్తి చేయాలని వాళ్ళు ఆలోచించలా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైన్కు కావాల్సిన నిధులు మంజూరు చేసి చిన్న పనే కానీ పూర్తి చేసిన బాధ్యత. ఏం నరేంద్ర మోడీ గారు రాయలసీమ వాసా, లేదా అమిత్ షా గారు రాయలసీమలో ఉన్నారా? కాదు కదా. అయినా ఈ కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య ఇది ఉంది. ప్రజలు దాని కారణంగా కోరుకుంటున్నారు. రైల్వే నిర్మాణం పూర్తి కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ నిర్మాణం పూర్తయింది. కాబట్టి నా సొంత ఊరు పొద్దుటూరులో రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు మన గుంతకల్ నుంచి ఇప్పుడు నేను దత్తతకు పోయిన నా నియోజకవర్గం ధర్మవరానికి ఇవాళ రైల్వే డబులింగ్ పనులు చేస్తున్నారు. హైవే నిర్మాణం జరుగుతుంది, బైపాస్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రతి ప్రాంతాన్ని ఏ ప్రాంతం పట్ల వివక్ష చూపకుండా, అది రాయలసీమ అయినా, కోస్తాంధ్ర అయినా, ఉత్తరాంధ్ర ప్రాంతమైనా ప్రజల మనోభావాలకి వాళ్ళ అవసరాలకి ఆ ప్రాంతంలో అవసరాలకి అనుగుణంగా ఇవాళ నిధులు మంజూరు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రం ముందుకు పోతోంది. అభివృద్ధి ప్రదాతగా ఈ దేశానికి నిలిచిన నరేంద్ర మోడీ గారు, దార్శనికత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఏదో చేసి చూపాలని తపన కలిగిన పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ వీరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా అంటే ఏందయ్యా విమర్శిస్తున్నారు. కొన్ని రోజులు అతిథులు రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. గతంలో పేదల ఇల్లు మనం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే ఇది కట్టేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు? ఇడుపులపాయలు మాత్రం పెద్ద బంగ్లా కట్టుకునేవాళ్ళు, లోటస్ పాండ్లో పెద్ద బంగ్లా కట్టుకునేవాళ్ళు, పులివెందులో బంగ్లా కట్టుకునేవాళ్ళు, తాడేపల్లిలో బంగ్లా ఈ మాత్రమే చెప్పేవాడిని. మన అధికారంలోకి వచ్చినాక తెలిసింది ఇంకా అత్యంత విలాసమైన బంగ్లా మొత్తం రిషికొండని గుండు కొట్టి అక్కడ కూడా కట్టారు. ఇవాళ అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తెలుసు ప్రజల్లోకి రాకపోతే, ప్రజల్లో ఉండకపోతే మెల్లగా కేసులు చుట్టుకుంటాయి. కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందడం కోసం ప్రజల్లో రావడానికి మొదలుపెట్టి మళ్ళా నిమరడము, నెత్తి మీద చేతులు పెట్టడము, మళ్ళీ అదే అబద్ధం మాటలు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, నన్ను విమర్శించే పనులు చేయడం చేస్తూ ఉంటారు. పత్రికలో రాశారు. నేను వెంటనే నాకు కోపం. మనకు అవినీతి అంటే మండుతుంది. నేనేనో లాయర్కి మాట్లాడా. వాళ్ళు చెప్పారు, సార్ అది అవినీతి, ఆ పేపర్ పుట్టికే అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బులోంచి పుట్టిన పేపర్ అది. ఆ పేపర్ అది దానికి అనుబంధంగా భారతీయ సిమెంట్స్ వాళ్ళ దాంట్లో రాసిన దాన్ని ఎవరు పట్టించుకోరు, ప్రజలు ఎవరు నమ్మరు. ఒక విశ్వసనీయత లేని పేపర్. దానికి మీరు వెళ్ళి మీ స్థాయిలో వెళ్ళి దాని గురించి మీరు వేయాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి, పరువు నష్టం దావా వేయాల్సిన అవసరం. అవినీతి సత్యం అంట. ఏడయ్యా అవినీతి సత్యం? రోజు రాస్తారు ఆరోగ్య శాఖ నుంచి 3,500 కోట్లు బకాయిలు చెల్లించట్లేదు. ఆ బకాయిలు పెట్టి పోయింది మీరే కదా. మీరు పెట్టిపోయిన అప్పులు మేము చెల్లించుకుంటా ఉన్నాం. ఇవాళ మాకు మంత్రివర్గంలో పోటీ. దేనికి పోటీ? ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు వస్తాయి. మీకు కూడా కొన్ని ఆస్తి ఇచ్చిపోయింటారు తల్లిదండ్రులు, లేదా ఏదో అంత చిన్న అప్పు ఉంటే ఉండింటుంది. కానీ మాకు అప్పులు. మాకు మంత్రుల్లో మధ్య పోటీ ఉంటుంది. ఏంది పోటీ అంటే, సత్యకుమార్ నీ మీద ఎంత సత్యకుమార్ అప్పు అంటే, సార్ 6,500 కోట్లు జగన్ అప్పు పెట్టిపోయాడు,
6,500 కోట్లేనా నాదెల్ల మనోహర్ గారు లేస్తారు. నా దగ్గర 18,000 కోట్లు అప్పు పెట్టిపోయాడు. మరి నేనేం చెప్పాలని? ఆయన పక్కన నిమ్మల రామానాయుడు గారు లేస్తారు. ఆయన 19,500 కోట్ల అప్పు నా మీద పెట్టిపోయారండి. నేనెవరికి చెప్పుకోవాలా అని చెప్పి మొత్తానికి చూస్తే అందరు సరే అప్పులు నేను చెప్పుకుంటే పేరు చెప్పాలంటే అందరి నెత్తిన అప్పులు ఉన్నాయి. ఒక ఆయన మాత్రం లేచి అమాయకులారా మీరందరూ ఇంత అమాయకంగా ఉన్నారేంటి, మీ మొత్తం అప్పులు ఎంతో నా శాఖ మీదే ఉన్నాయని. ఏం స్వామి అన్నాం. విద్యుత్ శాఖ మంత్రి 1,20,000 కోట్ల అప్పులు పెట్టిపోయాడు. అంటే 25,000 కోట్లు. ఎక్సైజ్ మినిస్టర్ లేసి ఆయన సార్ 25 సంవత్సరాలకి మందు నేను అమ్ముతున్నా, నా జగన్ బ్రాండ్ అమ్ముతున్నా, దాని మీద ఇంత ఆదాయం వస్తుంది, దాని మీద నుంచి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చి 25 సంవత్సరాలు మద్యపాన నిషేధం విధించడానికి అవకాశం లేకుండా పోయాడు. ఆ కల్తీ మందు తాగేలాగా తయారు చేశారు. దానివల్ల 100 ప్రాణాలు పోతున్నాయి. అదే ఆ విషయంలో నేను బోధించుకోలే, ఎందుకంటే దాని భారం మా మీద పడుతుంది. గత చూస్తే 20 నుంచి 25 మధ్యలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువయ్యారు, కాలేయ ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు, మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. దీనికి అన్నిటికీ ఏంటి ప్రధాన కారణం అంటే ఒకే కారణం, జయ బ్రాండ్. అటువంటి వాళ్ళు మన మీద నిందలు పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెట్టిపోయి ఇన్ని తప్పులు చేసి అన్ని దోచుకుని ఇవన్నీ మేము ఒకవైపు ఇవి మాట్లాడుతుంటే ఇంకొక ఆయన లేచాడు, అనగానే సత్యప్రసాద్ గారని. ఆయన అన్నాడు, ఆయన లేచి అయ్యా మీరు మీ మీద ఎంత అప్పు ఉందో కనిపిస్తూ ఉంది, ఆయన మీద నీ మీద 6,500 ఉంది, ఆయన మీద 18,000 ఉంది, ఆయన మీద 19,000 ఉంది, ఈయన మీద 1,20,000 ఉంది, మరి నేను ఎవరికి చెప్పుకోవాలంటే మీ మీద అప్పు ఏముందా, మీదంతా రెవెన్యూనే కదా మంత్రి గారు అన్నాం మేము. మీకు కనిపించదు నాయన, పంచభూతాలను దోచుకున్న జగన్మోహన్ రెడ్డి దేన్ని వదిలే, నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి అన్ని దోచుకున్నాడు. అది ఏదైనా సరే చుక్కల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అటవీ శాఖ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ అన్నదమ్ముల మధ్య ఏదైనా వివాదాలు ఉన్న భూములు కానీ లేదా అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదాల భూములు కానీ ఆస్తులు కానీ అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదాలున్న ఏదో అవినీతి డబ్బు దీంట్లో కూడా మీకు అర్థమైంది కదా, అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదాలున్న ఆస్తులను కూడా దోచుకున్నాడు. నాది 13,50,000 ఎకరాలు దోచుకున్నాడు స్వామి. నేనెవరికి చెప్పాలా? నా ముందు చూస్తే నాతో పోలిస్తే ఒక్కొక్కటి సగటున 1,00,000 రూపాయలు అంటే కూడా ఇంకా నాది ఎంత చెప్పండి. మీరు 1,20,000 కోట్లు అప్పు ఉందని చెప్తారు, సగటున ₹1,00,000 వేసుకుంటేనే నాది 13,500,000 కోట్ల అప్పు ఉంది. ₹1,00,000 వేసుకుంటే మీరు లెక్కలు వేసుకోండి, క్యాలిక్యులేటర్ కూడా మీకు దొరకదు అని చెప్పారు. ఇది వాళ్ళ పరిస్థితి. అటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటారు ప్రతిరోజు పేపర్లో ఏదో రాస్తారు. ఎవరు చదవరు వేరే విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.